గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ అరుణ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అందరికీ ఏపీలో స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరూ కూడా బాగా రాయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అయితే ఒక చిన్న మాట, ప్రతి స్టూడెంట్స్ కూడా ఏమి ఫియర్ పడవద్దు, ఏమి భయం లేకుండా అలా అని చెప్పేసి ఎగ్జామ్స్ రాస్తుండగా రేపు ఎగ్జామ్ మనకి ఇవాళ నైట్ ఓవర్ నైట్ చదివేసుకోవడం ఇలా ఎవరు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఒక్క నైట్ చదివేసినంత మాత్రాన మీకు ఏమి వచ్చేవి అంటే ఈ పాటికి ఆల్రెడీ అన్నీ వచ్చేయాలి, జస్ట్ రివిజన్ చేసుకోవాలంతే. కాబట్టి మీరు ఎలా ఓవర్ నైట్ చదువుకున్నా కూడా మన్నాడు ఏమీ రాయలేరు మీరు. కాబట్టి కొంచెం సమయం మీరు విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. నైటు 10 కల్లా పడుకోండి, మార్నింగ్ 4కి లేవండి, లేచి మళ్ళీ ఒకసారి చూసుకోండి. బాగా రాయండి. మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక నెగిటివ్ థాట్ అనేది రాకుండా పాజిటివ్ థాట్స్తో వెళ్ళండి. నేను ఈరోజు ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను, బాగా రాస్తాను, నాకు అన్నీ గుర్తుండాలి అని ఆ దేవుడికి దండం పెట్టుకొని మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని నాకు నమ్మకంతో వెళ్ళండి. బాగా రాయగలుగుతాను, ఈరోజు నేను పేపర్ బాగా రాస్తాను అని నమ్మకంతో వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఎనీ క్వశ్చన్స్ ఏవైనా పర్వాలేదు, ఏవైనా బాగా వచ్చిన క్వశ్చన్స్ ముందు ఎంటర్ చేసేయండి. కానీ అక్కడ రాసేటప్పుడు మట్టికి ఆ సెక్షన్ ఏనా బీనా సీనా అది మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. పేపరు మీరు ఎంత బాగా చదివింది కాదు, పేపర్ ఎంత బాగా ప్రజెంటేషన్ చేశారనేదే కావాలి. కాబట్టి పేపర్ ప్రజెంటేషన్ చేయడం అనేది బాగా మీరు చేయాలి. అలాగే టైం అయిన తర్వాత కాకుండా కొంచెం ఎర్లీగా మీరు సెంటర్కి చేరుకోవాలి. సెంటర్కి కొంచెం తొందరగా రీచ్ అయ్యి మీరు ఆ రూమ్ నెంబర్ అది చూసుకుని జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 1కి 2 సార్లు ఆ పేపర్ చూసుకుని, ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మార్చిస్తాడమ్మా, కంగారు పడవద్దు. అంటే క్వశ్చన్స్ ఏం మనం చదివినట్టుగా లేదు కదా అని చెప్పేసి వచ్చినా కూడా రాయడం మానేసి వచ్చేస్తారు పిల్లలు. అలా చేయొద్దు. కొంచెం క్వశ్చన్ మార్చిస్తాడు, అందుకని 1కి 2 సార్లు సరి చూసుకుని బాగా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసేయండి. ఇంకా ప్రతి సెక్షన్లోంచి ఇంకా రాలేదు అని చెప్పేసి వదిలేసి వచ్చేసే కన్నా లాస్ట్ మినిట్లో దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ రాయండి. అర్థమైందా? అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు గుర్తు లేకపోయినా కానీ అది ఏ లెసన్ నుంచి వచ్చిందనేది మీకు గుర్తుంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ రాసేసేయండి. కనీసం ఒక హాఫ్ అవర్ అనే వేస్తారు కదా, కానీ వదిలి రావడం కన్నా బుక్లెట్ అంతా కంప్లీట్గా రాయండి. అలా రాయాలి అంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని అలాగే ఎవరికి పక్క కూడా తిప్పకుండా, బుర్ర పక్కకు తిప్పకుండా మీరు ఆ టైం యూజ్ చేసుకోవాలి. తిప్పారు అంటే కనుక మీకు టైం సరిపోదు, మీకు వచ్చినా కూడా రాయలేరు, టైం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా రాయండి నాన్న, భయపడవద్దు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంటర్మీడియట్ రాసి చిల్డ్రన్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.